హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మేము మా కాలనీలో ఉన్న ఏవియన్ పార్క్ అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చూడ్డానికి ఆ ట్రీస్, ఆ కలర్స్ అంతా చూడ్డానికి చాలా బాగుంటుందన్నమాట. మా పిల్లలు చూడండి చాలా ఎక్సైట్మెంట్తో ఉరుకుతున్నారనమాట ఆడుకోవడానికి. అక్కడ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. మేమైతే అన్నీ ఆడుకున్నాము. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చూడండి మా శ్రీజ మా లక్కీగాడితో ఎలా ఆడుతుంది. చిన్న పిల్లలాగా తను కూడా చిన్నపిల్లలు, మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాము. నేను కూడా చూడండి ఎలా ఆడుకుంటున్నానో చిన్న పిల్లల్లాగా. మా పిల్లలతో పాటు నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. అందుకే చిన్నగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవద్దు, లేకపోతే వాళ్ళలాగానే మనం కూడా చిన్నపిల్లలమై వాళ్ళతో పాటు ఆడుతూ పాడుతూ ఉంటాం అన్నమాట. మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో, వాళ్ళని ఆడిపించుకుంటూ మేము ఎంజాయ్ చేసామన్నమాట. మా శ్రీజ చూడండి మా లక్కీ గారిని ఆడుతూ ఎలా కింద పడిపోయిందో, పాపం చాలా నవ్వుతుంది తను. ఇంకా మా తేజ చూడండి ఈ గేమ్ ఏమంటారో మాకైతే తెలీదు. మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తను ఒక 2-3 స్టెప్స్ వెళ్ళి ఆపేసిందనమాట. ఇంకా నేనైతే అలా అలా కొంచెం ముందుకు వెళ్ళాను, ఏదో ట్రై చేశాను. మా శ్రీజ అయితే చక్కచక్క వెళ్ళిపోయిందనమాట ముందుకి. అలా అలా తను చాలా ఎక్స్పీరియన్స్ లాగా వెళ్ళిపోయింది. కానీ తను నెక్స్ట్ డే వచ్చేసి అక్క నాకు చాలా నొప్పులు ఉన్నాయి అని చెప్పింది. నేనైతే చాలా నవ్వాను అనమాట. ఇంకా మళ్ళీ మా తేజ వచ్చి నేను ట్రై చేస్తాను అక్క అని చెప్పేసి చేసింది. కానీ తన వల్ల కాలేదు. ఓన్లీ 3 స్టెప్సే మళ్ళీ కింద పడిపోయింది. ఇంకా మాతో పాటు పార్క్లో ఆడుకునే పిల్లలు వచ్చేసి మేము చేస్తాం అక్క అనేసి చాలా ఫాస్ట్గా చేశారు. ఆ గేమ్ని అయితే కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి చూడండి కాళ్ళు పైకి తల కిందికి వేసి గేమ్ని చాలా మంచిగా, ఇంకొక అబ్బాయి వచ్చి నేను ట్రై చేస్తా అంటే ఏదో ట్రై చేశాడు. ఇంకా నేను మా పిల్లలతో ఊగిపించుకుంటూ ఉయ్యాలో ఊగుతున్నా అనమాట. అలా నవ్వుతూ ఎంజాయ్ చేశాను. పక్కన వేరే బాబు వచ్చేసి నన్ను ఉయ్యాలో ఊపుతుంటే, మా పాప నువ్వు వెళ్ళిపో, నేను మా మమ్మీకి ఊపుతాను ఉయ్యాల, నేను మా మమ్మీకి చేస్తా, నేనే ఊపుతా అనేసానంటే మా పాప అలా అంటుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. మా పాప నా కోసం చాలా. ఇంకా నేను మా ఆడపడుచు వాళ్ళ కూతురు అలా స్టెప్స్ పైన మల్టీ కలర్స్ టైర్స్ ఉంటే దానిపైన వాక్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఏదో అలా వాక్ చేస్తూ ఉంటే దూరం నుంచి ఏదో కనిపిస్తుంది, ఎలానో ఉంది అని వెళ్ళి చూస్తే దయ్యం అనమాట. చూడంగానే మా పార్క్లోకి పెద్ద దయ్యం వచ్చింది. ఆ దయ్యం స్టెప్స్ దిగుతూ అలా అలా నడుస్తూ వచ్చి, అందాల దయ్యం, అందాల రాక్షసి. మేము దూరం నుంచి చూసి చాలా భయపడ్డాము. కానీ చూస్తే మా ఆడపడుచు కూతురు. ఇంకా టోటల్గా నేనైతే ఆ గేమ్ని కంప్లీట్ చేశాను. చేస్తానో చెయ్యనో అనుకున్నా, కానీ కంప్లీట్ చేయాలని పట్టుదలతో చేశాను. ఏదైనా అనుకుంటే చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు జ్యోతి మహి అఫీషియల్. బై బై గాయ్స్.